నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పూర్ణాహుతి, ధాన్యకుట్టనోత్సవము, వసంతోత్సవము, త్రిశూల స్నానము, రాత్రి ధ్వజావరోహణము, ద్వాదశ ప్రదక్షిణములు, పుష్పోత్సవము, పవళింపు సేవ జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి, ధర్మకర్త ముత్తేవి రవికాంత్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన విఖనస ఆశ్రమములోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయంలో లక్ష్మీ జయంతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, లక్ష్మీ కరావలంబన స్తోత్రము, విశ్వక్సేన పూజ, పుణ్యాహం, పంచామృత స్నపన, నవగ్రహ మఖము, శ్రీలక్ష్మి ప్రధాన హోమము, సహస్రనామార్చనలు, నీరాజనం, మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. చింతగుంటపాలెంలో వేంచేసియున్న చౌడేశ్వరి అమ్మవారి జ్యోతిర్మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించారు. అలుగు సేవ జరిపారు. శరభ శరభ అంటూ భక్తులు అమ్మవారి వద్ద నామాలు జపించారు.
ఈ జ్యోతిర్మహోత్సవాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. దేవల మహర్షికి అర్చనలు జరిపారు. అన్నప్రసాదం జరిపారు. శనివారం రాత్రి కత్తులతో ఊరేగింపు జరుగుతుందని నిర్వాహకులు ఎర్రా శ్రీనివాసరావు తెలిపారు. రేవతి సెంటర్లోని గంగానమ్మ తల్లి దేవాలయంలో లక్ష్మీ జయంతి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంఠంరాజు భాస్కర శర్మ, కొరపాటి శ్రీనివాస్, విజయలక్ష్మి, అయినాల లక్ష్మణరావు తదితరులు సేవలందించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగానమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అన్న ప్రసాద వితరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మాత నామస్మరణ వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చని త్రిదండి శటగోపముని జీయర్ స్వామి, త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి అన్నారు. జగద్గురు రామానుజాచార్య సంస్థాన్ ఆధ్వర్యంలో బలరామునిపేటలో శుక్రవారం నుంచి 4 రోజుల పాటు నిర్వహించే దయాకుంభ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి 1000 మంది మహిళలు లక్ష్మీ సహస్ర నామ పారాయణ చేశారు. హయగ్రీవుని ఉపాసించారు. లక్ష్మీనారాయణులకు అర్చనలు జరిపారు. విద్యార్థులు లక్ష్మీ పూజలు జరిపారు. శ్రీకర రామానుజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రిదండి శటగోపమునిజీయర్ స్వామి, త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి అభిభాషించారు. శనివారం సాయంత్రం నిర్వహించే 127 గరుడ వాహనాలపై జరిగే గరుడ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో సామాజిక సేవ, దైవసేవ నిర్వహిస్తున్న లక్ష్మీరామానుజదాసి, సామా కుమారి, తమ్మా హైమావతి, ఎండూరి సుధా, తోట విజయకుమారులను ఘనంగా సత్కరించారు. గరుడ సేవ నిర్వాహకులు చిట్టి కుమారి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వైభవంగా లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఎండలు వేడెక్కుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట పనిచేస్తాయి. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు శనివారం నుంచి ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉండే 145 పాఠశాలలు మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. పెడన అర్బన్ హెల్త్ సెంటర్కు 90,000 విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను ఆసుపత్రి వైద్యురాలు నందినికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అందజేశారు. పేద ప్రజలకు విద్య వైద్యం అందించడం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం పెడన శాసనసభ్యుల వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అనేక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 42 మందికి 32,60,145 రూపాయలు ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పెడన మండల టీడీపీ అధ్యక్షుడు సెలపాటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సీరం ప్రసాద్, బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కూనపరెడ్డి వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం నగరంలోని జగన్నాథపురంలోని గణేష్ జనరల్ స్టోర్స్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. తలుపులు పగులకొట్టి గల్లాపెట్టెలో ఉన్న 20,000 నగదును గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. యజమాని ఎం పూర్ణచంద్రరావు ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను శుక్రవారం విరమించిన ముస్లిం సోదరులకు రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న మసీదులో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అందజేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షుడు ఎండి ఇలియాస్ పాషా, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ అజీం, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బాజాని, ఆసీఫ్, పాషా, రఘు, చంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.